సో, నారా లోకేష్ గారు జాతకం ప్రకారంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవుతాడా? ఆయన జాతకం ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ జీవితం? ఎవరు ఆపేవాళ్ళు ఎవరున్నారు అసలు ఆయన్ని? హ్మ్. ఆయన పార్టీ వాళ్ళది, వాళ్ళ డాడీది. హ్మ్. ఆయన డెఫినెట్ గా ఈయన పార్టీ అధ్యక్షుడి కింద ఇప్పుడే చేస్తారు. మినిస్టర్ గా చేసుకున్నారు. వాళ్ళే పంచుకుంటున్నారుగా అధికారం. లోకేష్ గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదా. సో హ్మ్. వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు, హ్మ్. బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన కూడా బాగానే చదువుకున్నాడుగా. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు లేకపోవచ్చు, హ్మ్. ఆయన అంత చాణక్యనీతితో చేయలేకపోవచ్చు. ఆయన పందాలు ఆయన బాగానే చేస్తారు. రైట్. అట్లే మరి ఇప్పుడు మూడోసారి అయితే మనకి పీఎం అయ్యారు నరేంద్ర మోడీ గారు. ఉమ్, మరి నాలుగోసారి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఇదే చివరిసారి ఇంకా ఆయనకి? ఇదే చివరిసారి. హ్మ్. ఇప్పుడు ప్రజలు అంత కంటిన్యూటీ ఎవరు, హ్మ్. ఎందుకంటే మరి కాంగ్రెస్ ఏం చేసిందమ్మా, హ్మ్. అలా అయిపోయే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కి కొంచెం ఎక్కువ పెంచరు. హ్మ్. ఇప్పుడు సీట్లు పెరిగినాయి కదా. అవును. అంటే ఏంటి, స్లోగా వచ్చేస్తోంది కాంగ్రెస్ దూసుకొని. యెస్. ఇక్కడ ప్రియాంక ఉంది అక్కడ. ఏం హ్మ్. చదువుకోలేదా ఆమె? రాహుల్ గాంధీ చదువుకోలేదా? ప్రజలు చెప్పేస్తే సరిపోద్దా? పప్పు అన్నారు లోకేష్. ఇప్పుడు లోకేష్. నిప్పు అయిపోలేదు, అప్పుడు అమ్మో! మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు అవును. పప్పు అన్నారు అందరూ. అలాగే రాహుల్ గాంధీని అంటున్నారు. అవును. జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు గతంలో మాట్లాడారు. నేను అవును. ఇందాకే అడుగుదాం అనుకున్నాను ఈ ఉమ్. క్వెషన్ ని. జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆయన రాజకీయాల్లోకి వస్తాడా? అధ్యక్షుడిగా పదవి తీసుకోబోతాడా? అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆయన? అంటే ఆయన జాతకంలో రాజకీయ జీవితం ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఉంటుంది. హ్మ్. డెఫినెట్ గా ఉంది. ఎలా ఓకే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చూడు, జెనెటికల్ గా నువ్వు అంతగా కొద్దో గొప్ప ఇండైరెక్ట్ గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ హ్మ్. రాజకీయాల్లో ఉన్నారు. హ్మ్. ఒక్కసారి ఎన్టీఆర్ రక్తంలో వచ్చింది. బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యాడు, హరికృష్ణ మినిస్టర్ చేశాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మళ్ళీ ఇలా వాళ్ళ ఒక పాలసీ లోకేష్ వన్ బై మనవడే వన్, కదా. వన్ బై వన్. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్స్ యెస్. అంటాం యెస్. సైన్స్ యెస్. లో, జ్యోతిషంలో భావాలు అంటాం. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వైజాగ్ లో భరత్ గారు. భరత్ గారు అంటే ఎన్టీఆర్ రక్తం వచ్చిన చోట ప్రతి చోట ఆహా. జూనియర్ ఎన్టీఆర్ కూడా వీళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఏంటంటే తెలుగుదేశంలో ఈయనకి ఛాన్స్ ఇవ్వరు, హ్మ్. ఎందుకంటే లోకేష్ ఉన్నాడు కదా స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. కాబట్టి అటువంటిప్పుడు ఆయన నిరాశపడ్డు. మామూలు ఆయన సొంత క్రేజ్ ఉంటుంది, హ్మ్. ఎన్టీఆర్ మనవడు అనే క్రేజ్ ఉంటుంది. వేరే పార్టీ పెట్టుకుంటారు, పార్టీ పెట్టుకుని ఆయన క్యాలిబర్ ఆయన ప్రూవ్ చేసుకుని ఆయన కూడా సీఎం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రైట్. చరిష్మా ఉండాలా, ఆ లెగసీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం మూసేశారు అన్నారు. పవన్ కళ్యాణ్ దూసుకొని వచ్చాడు, గెలిచాడు, అయ్యాడు. అదే అనమాట నేను అనేది. ఆయన మినిస్టర్ గా చేశాడు చిరంజీవి, అదే లెగసీ, అదే బ్లడ్ లో ఈయన కూడా వచ్చింది. దీన్ని భామము అంటారు జ్యోతిష్యంలో. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జీన్స్. Yes. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆయన సొంత ప్రతిభతో వీళ్ళు ఎలా రాణిస్తారు మరి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, కేటీఆర్ గారు హరీష్ రావు గారిని రానిచ్చారా? కేసీఆర్ గారు వాళ్ళ కొడుకున్నాడు కదా, కూతురు ఉంది కదా. Yes. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకునే రాణిస్తాడు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాణిస్తాడు? తప్పని మనం కూడా అనకూడదు. ఆయన సొంత క్యాలిబర్. ఆయన అలాగనే నువ్వు పార్టీ పెట్టుకోవద్దు అని ఆపరు కదా, ఆపలేరు ఎవరు. కాబట్టి ఆయన పెట్టుకుంటాడు, ఫ్యూచర్ లో ఆయన అవుతాడు కూడా. అంటే పార్టీ పెట్టే అవకాశం కనిపిస్తుంది సార్? 100% పెడతాడమ్మా. ఆయన ఏం చదువుకోలేదా? జూనియర్ ఎన్టీఆర్ ఏం తెలివి లేదా? సొంత పార్టీ ఎలా సార్? సొంత పార్టీయే లింక్డ్ టు టీడీపీ. ఇప్పుడు ఓకే. జగన్ పెట్టుకోలేదా లింక్డ్ టు కాంగ్రెస్ అని? ఓకే, రాజీవ్ ఓకే. గాంధీ అదే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పెట్టాడు, హ్మ్. వైఎస్ఆర్ పార్టీ పెట్టాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏదో పెట్టుకుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అని ఏదో పెట్టుకుంటారు. అప్పుడు చూద్దాం మనం కూడా. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers, and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.